ఈ టీడీఆర్ స్కామ్ అంటే ఏంటిదో ఒకసారి మాట్లాడదాం. రేవంత్ టీడీఆర్ స్కామ్, వేల కోట్లు దోచుకుంటున్నారు, నలుగురు బ్రోకర్లు దీనికోసం పనిచేస్తున్నారు, తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ. హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్, కేటీఆర్ చిట్చాట్, టీడీఆర్ పేరుతో వేల కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతూ ఉంది. దాంతోపాటు అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇది నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్, 10% కమిషను, 20% కమిషను, ఇవి కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా మరో ఆరోపణ వస్తూ ఉంది. రేవంత్ సర్కారు టీడీఆర్ స్కామ్ చేసిందని, వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డట్టుగా సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు ఈ టీడీఆర్ స్కామ్ అంటే ఏంటిది? టీడీఆర్ స్కాము ఈ టీడీఆర్ స్కామ్ అంటే ఏంటిది అంటే, బేసిక్గా మనము ఏదైనా ప్రభుత్వము దేనికోసమైనా భూసేకరణ కార్యక్రమాలు చేస్తుంది కదా. ఈ భూసేకరణ చేసినటువంటి వాళ్ళకు, అంటే ముందే డబ్బులు ఇవ్వకుండా భూసేకరణ చేసినటువంటి వాళ్ళకు ఒక బాండ్ల రూపంలో టీడీఆర్ అనేదాన్ని ఇస్తారనమాట. ఈ బాండ్ల రూపంలో ఇస్తారు. అంటే ఆ ల్యాండ్కున్నటువంటి వాల్యూని బట్టి ఒక బాండ్ల రూపంలో ఇవి ఇస్తారు, బాండ్ల రూపంలో ఇస్తారు. అయితే ఇలా ఇచ్చినటువంటి బాండ్లు ఎవరికి ఇస్తారు? భూమి కోల్పోయినటువంటి రైతులకు కానీ, భూమి కోల్పోయినటువంటి వ్యక్తులకు కానీ ఇవి ఇస్తారు. ఇవి ఇచ్చేసి ఫ్యూచర్లో ఇప్పుడు 1 ఎకరంలో భూమి సేకరించాల్సి ఉంటే దానికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత, దాని లెక్క ఎంత చేసి దానికి సంబంధించి ఒక టీడీఆర్ తీసుకుంటారు. దీన్ని ఎక్కడ వాడతారు మరి? ఈ బాండ్లని ఎక్కడ వాళ్ళు క్యాష్ రూపంలో మార్చుకోవాలి, ఎక్కడ అది చేసుకోవాలంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే, ఏదైనా అది చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఏదైతే ఇప్పుడు సపోజు కొన్నిటికి పర్మిషన్ లేకుండా, కొంత ఇవి లేకుండా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి క్రమం లోపల వాళ్ళు ఈ బాండ్లు కొనుక్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఈ బాండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఒక లేనటువంటి దాన్ని ఇప్పుడు మొత్తానికి రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడిపోయింది. రియల్ ఎస్టేట్ లేనలేదు. తెలంగాణలో మనం అనుకుంటున్నాము తగ్గుముఖం పట్టింది కావచ్చు, కొంచెం స్తబ్దుగా ఉన్నది కావచ్చు అనుకుంటాం. రియల్ ఎస్టేట్ స్తబ్దుగా లేదు, మొత్తం జీరోకి పడిపోయింది, అధమ స్థాయికి పడిపోయింది. అసలు రియల్ ఎస్టేట్ రంగమే కుదేలైపోయింది. ఇట్లా కంప్లీట్గా జీరో స్థాయికి పడిపోయింది. ఇలా పడిపోయినటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏదో ఒక జాకిలు పెట్టి లేపేయడానికి ప్రయత్నం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీంట్లో పెద్ద కుంభకోణం జరుగుతూ ఉన్నది, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఇంకా కూడా నేను పూర్తి డీటెయిల్స్ తీసుకుంటా. కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఈ టీడీఆర్ అంటే ఏంటిది ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంత ప్రాథమికంగానే దాని గురించి తెలిసింది. నేను నిన్నటి నుంచి ట్రై చేస్తా ఉన్నాను అసలు టీడీఆర్ అంటే ఏంటిది అని అసలు దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎట్లయితే మనము భూములు కొనుగోలు చేసే ముందు ఒక టోకెన్ లెక్క ఇస్తామో, అట్లా ఈ టీడీఆర్ పద్ధతి ఒకటి ఉందంట. ఆ టీడీఆర్ పద్ధతిలో బాండ్లు ఇచ్చి ఆ బాండ్ని మళ్ళీ కొనుగోలు చేసి ఇవి చేసి ఏదో ఒక పెద్ద వ్యవహారం నడిపిస్తారు. ఇందులో కొన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది. మీరు చూడండి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నది. స్కామ్లు రకరకాల పేరుతోటి స్కామ్లు అవుతూ ఉన్నాయి. డిఫరెంట్గా ఆ స్కామ్ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అంటే కొంతమంది దగ్గర భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అదొకటి, మరికొంత దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ ఇంకొక రకమైనటువంటి స్కామ్లు. ఇవన్నీ కూడా నేను మీకు ఒక రోజు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ది టీడీఆర్ గురించి ఇగో సీఎం వద్ద ఉండేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాహకం. హైదరాబాద్లో టీడీఆర్ పరిధి భూములను వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని, ఎఫ్ఎస్ఐ అనేటువంటి ఒక స్కీమ్ తెస్తామని సీఎం ప్రకటిస్తాడు. భూముల ధరలను పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్న ముఖ్యమంత్రి. దాసోద్ శ్రవణ్ గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలని అడ్డుకున్నది. ఇది నిన్న చిట్చాట్లో మాట్లాడినటువంటి అంశాలు. అయితే ఇది ఎన్నో పేజీలో ఉంది? 10వ పేజీలో ఉంది. ఈ టీడీఆర్ అంటే మరి వీళ్ళని ఏమన్నా
ఇట్లా రాసిరేమో చూద్దాం. ఇగో ఇగో టీడీఆర్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్లో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న 3-4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హైదరాబాద్లో టీడీఆర్ పరిధి భూములను విచ్చలవిడిగా కొంటున్నారని వెల్లడించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయని చెప్తూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అమలు కోసము రేవంత్ ప్రయత్నిస్తున్నారని, దీనిపైన ప్రకటన రాగానే ఏది ఎఫ్ఎస్ఐ అనేటువంటి స్కీమ్ ఉంది కదా, దాన్ని ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారంట, దాన్ని అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, దీనిపైన ప్రకటన రాగానే టీడీఆర్ భూముల ధరలు రెక్కలు వస్తాయని వెల్లడించారు. దీన్నే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారని, వేల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కారు తన చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున దాసోదు శ్రవణ్ సోమవారం నామినేషన్ వేయగా ఆ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరము బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, విజయుడు, ముఠా గోపాల్, దాసోద్తో కలిసి మీడియాతోటి చిట్ చాట్ చేశారు. ఇక్కడ అర్థమైంది కదా అసలు ఏంది ఈ టీడీఆర్ అంటే ఏంటిదంటే, ఇగో ఇక్కడ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే చెప్పలే ఇంతకుముందుకే సేమ్ అలాంటిది అనమాట. సపోజ్ ఒక రైతుకు 1 ఎకరం భూమి ఉందనుకో, 1 ఎకరం భూమి ఉందనుకో, ఎకరం భూమికి సంబంధించినటువంటి వాల్యూ ఎంత చూసి దానికి సంబంధించినటువంటి ఒక టీడీఆర్ తీసుకుంటారు చెక్ల రూపంలో. ఈ టీడీఆర్ ఉంది కదా, ఇప్పుడు ఈ బాండ్లు ఉన్నాయి కదా, ఈ బాండ్లని అమ్ముకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ బాండ్లను కొనుగోలు చేసి ఇగో ఇదేదో స్కీము, కొత్త స్కీమ్ ఉంది కదా, ఇగో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేటువంటి దాని మీద ఏదో ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవి ఇంకా కూడా వీళ్ళు కూడా సగమే రాశారు. అసలు ఇందులో అసలు ఇది ఎట్టెట్టా ఉంటుంది, ఏ రకంగా మరి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ బాండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగా మళ్ళా వేరే వాళ్ళకి అమ్ముతారు, దాంట్లో అసలు స్కామ్ ఎక్కడ జరుగుతుంది, డబ్బులు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతాయి, దాన్ని ఆ బాండ్లని డబ్బులుగా ఎట్లా మార్చుకుంటారు, దీని వెనకాలన్నటువంటి కథ ఏంది, ఇవన్నీ కూడా నేను కొంత ఇవాళ సాయంత్రం లోపల ఈ టీడీఆర్ మీద మీకు క్లారిటీగా ఒక వీడియో కానీ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ని కానీ మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించి మాట్లాడదాం. అయితే ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, రియల్ ఎస్టేట్ రంగంలో ఆరితేరినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది రాష్ట్రానికి. కాబట్టి భూముల వ్యవహారంలో ఏ రకంగా చేస్తే ఎన్ని పైసలు మిగులుతాయి, ఏం పని చేస్తే ఎన్ని పైసలు మిగులుతాయి, ఈ కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం భూమి ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆ పక్కనటువంటి పేదోళ్ళ భూములని, ఆ పక్కనటువంటి ప్రభుత్వ భూములని ఏదో ఒక రకంగా చేసి, ప్రభుత్వ భూములు ఉంటేనేమో పెద్ద పెద్ద గుత్తేదారులకు వేరే వేరే కంపెనీలకు అమ్మేసి ఆడవాడు కన్స్ట్రక్షన్ ఏదో చేస్తే పక్కన భూములకు విలువ పెరుగుతుంది. లేదు పేదల భూములు గుంజుకొని ఏదో ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్ కడుతున్నట్టు ఫార్మసిటో లేకపోతే కాలేజో పార్కో ఏదో ఒకటి కడుతున్నట్టు కలెక్టరేట్ ఆఫీసో కడుతున్నట్టు చేస్తే పక్కన భూములకు రేటు పెరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాంతోపాటు ఇదే రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అన్నట్టు దుకాణం పెట్టింది కదా, దీని మీద కూడా గతం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మాట్లాడి ఇప్పుడు సపోజ్ ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ వచ్చేది ఉంటే ఇగో ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తము వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా బినామీలు కొన్ని వందల వేల ఎకరాల భూములను కొనిపెట్టారు, ఇప్పటికే కొనిపెట్టేసారు. ఇంకా మీరు అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి, అసైన్డ్ భూములని, పురంబోకు భూములని, సాదా బైనామా భూములని మన కొండలరెడ్డి బ్యాచ్ పోయి అగ్వకు కొనుగోలు చేసింది. సో దీనికోసమే, ఎందుకంటే ఇక్కడ ఏవో ఉంటాయి చిన్న చిన్న భూములు, లేకపోతే అవి పనికిరాని భూములు, ఎవడు కొనుగోలు చేయని భూములు, అమ్ముకోవడానికి అర్హత లేని భూములని, ఇవన్నీ కూడా మరి ఎట్లా రిజిస్ట్రేషన్ కాదు కదా అంటే ఒక మంచి పకడ్బందీ బాండ్లు రాయించుకొని ఆ బాండ్ల మీద వీళ్ళు కొనుగోలు చేశారు, అగ్వకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ భూములకు కొంత ముందు నుంచే ఇప్పుడు ఈ 4th సిటీ అని లేకపోతే RRR అని ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయి ఇలా భూములు సపోజ్ ₹1,00,000 పెట్టి 10 లక్షలు పెట్టి కొనడం అనుకో ఎకరం భూమి, అప్పుడు 10 లక్షలు పెట్టి కొనడం అనుకో, ఇప్పుడు ఏమైతే అది ₹1,00,00,000 అవుతుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? 10 రెట్లు పెరిగినట్టు, 9-10 రెట్లు పెరిగినట్టు. సో అట్లా
భూముల రేట్లను భయంకరంగా పెంచుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రం, రంగాన్ని మాత్రం ఈ హైడ్రా పేరు వచ్చి మొత్తానికి కుదేలు చేసి పడేసింది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకొకటి కూడా ఈ టీడీఆర్కి సంబంధించి కూడా నేను సాయంత్రం లోపల మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా.